పక్క ఎన్టీ రామారావు గారు, ఒక పక్క రామోజీరావు గారు. ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయకులకి, యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు, ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా, ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.